ఏలేని తరగటం మొదలుపెట్టాడట. ఏలే పరుగులు తీస్తూ ఉన్నాడు, ఎక్కడెక్కడో పరుగులు తీస్తూ ఉన్నాడు. దేవుడు చెప్పాడు, ఇదిగో ఆ కేరూతు వాగు దగ్గరికి వెళ్ళు, అక్కడ ఉండు. ఈ యొక్క దేశంలో వర్షం కురవదు, ఆకాశం నుంచి కురవదు, కాబట్టి పశువులకు నీళ్లుండవు, తినడానికి ఆహారం ఉండదు, పచ్చగడ్డి మొలవదు, పశువులు చచ్చిపోతే నిన్ను మాత్రం నేను పోషిస్తాను. ఆ కేరూతు వాగు దగ్గరికి వెళ్ళి అక్కడ ఉండమన్నాడు. ఎందుకు నాయన ఈ కష్టాలు నాకు? మనం ఏమంటాం, ఎందుకు నాయన ఈ కష్టాలు మాకు? ఏం చేసేవని మమ్మల్ని తీసుకెళ్ళి అక్కడెక్కడ పరుగులు పెట్టేస్తున్నావు, అన్నం లేకుండా చేసావు, బట్టలు లేకుండా చేసావు, మా కుటుంబమే లేకుండా చేసావు, ఎందుకు నాయన అని మనం అంటాం కదా. అలా ఏలీ గారు అనలేదండి, నీ చిత్తం ప్రభువా అన్నాడు. పరుగులు తీసుకుంటూ పోయాడు కేరూతు వాగు దగ్గరికి. దేవుడు చెప్పాడంటే, ఎక్కడో నీకు వస్తాయి కాకులు పట్టుకొచ్చి నీకు ఆహారాన్ని ఇస్తాను. కాకులు ఆహారం పట్టిరావటం, ఓ మనిషి పట్టిరావచ్చు పర్వాలేదు, కానీ ఒక కాకులు పట్టినటువంటి ఆహారం, కాకులకు ఆజ్ఞాపించినప్పుడు ఆ కాకులన్నీ కూడా మాంసం ముద్దలు పట్టుకొచ్చి ఏలే గారు ఎదురుకుండా వదిలినప్పుడు కేరూతు వాకు దగ్గర ఆ నీళ్లు తాగాడు, ఆ మాంసాన్ని తిని కొన్ని రోజులు బ్రతికాడు. అయిపోయింది ప్రభా, ఎందుకు వచ్చిన నా కర్మదినాలు, నా ఇంట్లో నేను కూర్చుంటే వదిలిపోయాను కదా, నాకు ఇంట్లో నేను కూర్చొని నా పని చేసుకుంటూ వదిలిపోయాను కదా, నీ మందిరం రావటం వల్ల నాకు ఇన్ని శ్రమలు వచ్చాయి, నేను తరంబడుతున్నాను నాయన, ఎక్కడెక్కడో తరంబడుతున్నాను, ఎందుకు ఆర్థిక ఇబ్బందులతో తరంబడుతున్నాను, రోగాలతో తరంబడుతున్నాను, ఇరుగు పొరుగు వారితో తరంబడుతున్నాను, శ్రమలు అన్ని శ్రమలే నన్ను చుట్టుకున్నాయి ప్రభా, ఎందుకు వచ్చిన గొడవలే ప్రభు అని ఆ ఏలే గారి ఇంట్లో కూర్చున్నాడా? కూర్చోలేదు. మనమైతే కూర్చుంటాం, మనం అనేస్తాం దేవుని దగ్గర, నేను ఇంట్లోనే కూర్చుంటాను, నాకు ఎందుకు వచ్చింది ఈ కర్మ అంటాం. కానీ ఏలే గారు ఆ శ్రమనంతటిని కూడా ఓర్చుకోవడానికి ఇష్టపడ్డాడు, ఎందుకంటే ఆయన దేవుని ప్రేమిస్తున్నాడు కాబట్టి. దేవునికి స్తోత్రం. కష్టమైనా నష్టమైనా దానిని మనము అనుభవించి తీరాల్సింది. అదే ఏలే గారితో దేవుడు అన్నాడు ఇంకొకసారి, ఆహాబు రాజు భార్య పోషించే యెజెబెలు యొక్క ఆ ప్రవక్తలందరితో నువ్వు మాట్లాడు అని అన్నప్పుడు ఏలే గారు యెజెబెలు పోషించే 400 మంది ప్రవక్తల్ని ఒక పర్వతం పైకి పిలిచాడు. మీ దేవుడు గొప్ప, మా దేవుడు గొప్ప అని ఒక పోటీ వచ్చి, ఎవరి దేవుడు గొప్ప అంటే అక్కడ దేవుని దగ్గర ప్రార్థన చేస్తున్నప్పుడు వాళ్ళు పెట్టిన అర్పణ దేవుడు అంగీకరించలేదు, దాన్ని దహించలేదు. కానీ ఏలియా గారు పెట్టిన ఏదైతుందో దాన్ని దేవుడు దహించి దేవుడు ఉన్నాడని ఏలియా గారికి నిరూపించినప్పుడు ఏలియా గారి కోపం వచ్చి ఒక కత్తి తీసుకుని ఆ 400 మంది ప్రవక్తలను కూడా చంపుకుంటూ పోయాడు ఏలియా గారు. ఈ మాట ఎవరైనారు? యెజెబెల్ అంది. యెజెబెల్ ఎవరు? ఒక అన్యురాలు, దేవుణ్ణి నమ్మనటువంటిది. ఆహాబు రాజు కూడా దేవుణ్ణి నమ్మాడు, కానీ భార్య ఎలా చెప్తే అలాగే నెటువంటి వాడు, తన సొంత నిర్ణయాలు ఏమి ఉండవు, అన్నీ చెడ్డ పనులే, దేవుడు చెప్పిన మాట వినేటువంటి వాడు కాదు, తన భార్య ఎలా చెప్తే అలాగే వినేవాడు. మనం ఎవరి మాట వినాలండి? దేవుని మాట వినాలి. భార్య చెప్పిన మాట ఎప్పుడు వినాలి? కష్ట నష్ట సమయాల్లో వినాలి తప్ప కానీ పాప పనులు చేయటానికి